ఈరోజు మనం ఆత్మఫలాలు ఏంటి, అలాగే ఆత్మఫలాలు కానివేంటి, శారీరక కార్యాలు ఏంటి, ఆత్మఫలాలు ఏంటి, మనకు అసలు ఎలా ఇవ్వబడింది అంటే మనం ఖచ్చితంగా ఇలా చేయాలి అని మనకి ఆజ్ఞ ఇవ్వబడిందా, లేకపోతే అందరూ ఒకేలా చేస్తారా, లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయగలిగినా సరే మనం చేయలేకపోతున్నామా, ఎందుకు చేయలేకపోతున్నాం ఏంటి అనేది మనం 4 ప్రాముఖ్యమైన అంశాల్లో తెలుసుకుందాం. ముందు మనుషులు అనే వాళ్ళకి ఎవరికైనా సరే ఫ్రీ విల్ ఇవ్వబడింది దేవుడి చేత. అంటే ఏంటంటే మనం గలతీ 5:13 చూసినట్లయితే, గలతీ 5:13 చూసినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనుక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. మనకైతే స్వతంత్రంగా ఉండటానికి మనం పిలువబడ్డాం, కానీ శారీరక క్రియలు చేయకుండా మనం ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై ఉండండి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే శారీరక క్రియలు అనేవి ఏంటి అసలు? గలతీలోనే 5:19 చూసినట్లయితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. సో మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ శారీరక క్రియలు అనే వాటన్నిటిని విడిచిపెట్టాలి. అది 2వ పాయింట్. మనం స్వతంత్రంగా ఉండడానికి పిలువపడ్డాం, కానీ మనం ప్రేమ కలిగి ఉండాలి. మొదటి పాయింట్. శారీరక కార్యాలు ఏంటి అనేది తెలుసుకున్నాం, వాటిని విడిచిపెట్టాలి అనేది 2వ పాయింట్. అలాగే 3వ పాయింట్ చూసినట్లయితే ఆత్మఫలాలు ఏంటి? 5:22 గలతీలోనే చూసినట్లయితే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. ఇవన్నీ ఆత్మఫలాలు అన్నమాట. అలాగే మనం గలతీ 5:24 చూసినట్లయితే వీటన్నిటిని ఫాలో అయ్యి మనం వదిలిపెట్టాలి మనం శారీరక కార్యాలని. గలతీ 5:24 చూసినట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరంను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. మనం చేయాలనుకుంటాము, కానీ దానికి మన కృషి కూడా ఉండాలన్నమాట. ఇక్కడే గలతీలోనే చూసినట్లయితే మనం చేయాలంటే 16వ వచనంలో చూసినట్లయితే 5:16లోనే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నటి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనం ఆత్మానుసారంగా ఆత్మఫలాలు పాటించినట్లయితే శరీరేచ్ఛల్ని, మన శరీరం ఏం కోరుకుంటుందో దాన్ని మనం నెరవేర్చామన్నమాట. 17వ వచనంలో చూసినట్లయితే, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. అంటే శరీరం కోరుకునేది ఆత్మ కోరుకోదు, ఆత్మ కోరుకునేది శరీరం కోరుకోదు అనమాట. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. అంటే మనం ఎంత కష్టపడి మనం ఆత్మఫలాలు చేయాలనుకున్నా కొన్ని సందర్భాల్లో మనం ఆత్మఫలాలు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే శరీరం అన్నమాట. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రానికి మనం లోనై ఉన్నాము, మనం దేవుని వాక్యాన్ని పాటిస్తున్నామంటే మనం ఆత్మచేత నడిపింపబడతాం. నడిపింపబడలేదు, మనం శరీర కార్యాలు చేయాలనుకుంటున్నామంటే ఏంటంటే మనలో మనం ప్రేయర్ఫుల్గా ఉండటం కానీ, దేవుడి వాక్యాన్ని నమ్మటం కానీ, పాటించడం కానీ లేదు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం ఆత్మఫలాల్ని పాటించి మనం శరీరాన్ని నలగొట్టి మనం అది కష్టంతో అయినా సరే మనం ఆత్మఫలాల్ని పాటించి మనము ఒకరిని ఎడల ఒకళ్ళు ప్రేమ కలిగి, దీర్ఘశాంతం కలిగి, దయాళత్వం కలిగి, ఆశానిగ్రహం కలిగి ఆత్మఫలాలు అనేవి పెంపొందించుకోవాలని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఈ వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు, వందనాలు.